నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పంట నష్టపోయిన రైతాంగానికి టీడీపీ జనసేన అండగా ఉంటాయి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను బుధవారం ఆయన పరిశీలించారు. కొలకలూరు, ఆఫ్పేట ప్రాంతాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట తీవ్రతను తెలుసుకున్నారు. అదేవిధంగా వర్షపు నీటి కారణంగా డ్రైన్లలో పేరుకుపోయిన తోటికాడను పరిశీలించి తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 13,958 ఎకరాల్లో ఇంకా వరి పంట కోత కోయాల్సి ఉందని, అదేవిధంగా 215 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చెప్పారు. పొలాల్లో నిలిచిపోయిన నీరు కాలువల ద్వారా బయటకు పంపేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయానికి పెను విపత్తు రావడం దురదృష్టకరమన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రాప్ బుకింగ్ చేసుకుని ప్రతి రైతుకు పంట బీమా అందే విధంగా చూస్తామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంలో ఈ పెను విపత్తు తుఫాన్ రూపంలో రావటం, మరి ముఖ్యంగా మన కోస్తాలో మనకి తీరం బాపట్లలో తీరం దాటడం వల్ల ఆ ఎఫెక్టెడ్ ఈ కోస్తా ప్రాంతానికి బాగా ఎక్కువగా ఉన్నట్టు మనం ప్రాథమిక అంచనాకి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే మన తెనాలి, ముఖ్యంగా తెనాలి మండలం, అలాగే కొల్లిపర మండలం, ఈ రెండిట్లో కూడా రైతు సుమారు ఇప్పుడు తెనాలి మండలం యాజ్ ఆన్ టుడే ఇవాళకి సుమారు 13,958 ఎకరం ఇంకా కోత కొయ్యాల్సింది ఉంది. అలాగే సుమారు 215 ఎకరాలు మినుము దెబ్బతిందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. సో కలెక్టర్ గారు, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం ఈ రైతుని ఆదుకునే క్రమంలో ఎక్కడెక్కడైతే ఈ డ్రైన్స్ సంబంధించి ప్రధానంగా కాలువలో, ఎందుకంటే ఈ వరదకి తూటికాట ఇదంతా ఆ వరదలో కొట్టుకొచ్చి ఎక్కడైతే ఈ వంతెనలు ఉన్నాయో అక్కడ ఆగటం, సో వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన తీయాలని చెప్పి ఇప్పుడే అధికారులందరితో మాట్లాడాం. ఈ మన ఆపేట, కాజీపేట దీని దగ్గర కూడా ఈ 2 వంతెనలను చూసి ఇక్కడ ఈ తూటికాటను కూడా నిర్మూలించడం కోసం ఇమీడియట్గా ఒక అరగంటలోనే ప్రొక్లైన్స్ ద్వారా వర్క్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ కాలువల్లో నీటిని సాధ్యమైనంత వరకు కాలువల్లోకి పోయే విధంగా ఏ రకంగా చేయాలనేది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం. ఇవాళ రేపు నేను, కలెక్టర్ గారు మొత్తం తిరిగినాక ప్రతి రైతుకి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బాగా ఈదురుగాలి రావటం వల్ల ఆ గాలికి పండిన పంట అంతా పడుకోవటం జరిగింది. సో ధాన్యం ఏ మేరకు తడిసింది ఆ పర్సంటేజ్ని కూడా తీసి మొత్తం
దీన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవాళ రేపు ఈ మొత్తం తిరిగి కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి రైతుని ఎక్కడా నష్టపడకుండా రైతుకి ఏ రకంగా మేలు చేయాలో ఆ రకంగా, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం. సో డెఫినెట్గా ఈ 2 రోజుల్లోనే ఈ మొత్తం ఎమ్యునేషన్ చేసి ప్రతి రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కసారి రైతు గుండె మీద చేసుకుంటే తెలిసిద్ది. మన డెల్టా లాంటి ప్రాంతంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దెబ్బతిన్న ప్రతి రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగానమ్మపేటలోని ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవయ్య, అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. 1,00,000 పేజీల పైగా ఆయన సాహిత్యాన్ని, సంస్కృతిని మనకు అందించారు. అలాంటి మహానుభావుడు ఈరోజు భౌతికంగా మనం లేకపోయినప్పటికి కూడా మనం ఎన్నడూ కూడా ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి, సజీవంగా ఉండే వ్యక్తి, ఎప్పుడు గుర్తుంచుకునే వ్యక్తి. ఈ మహోన్నత వ్యక్తి ఈ రోజుకి 67 సంవత్సరాలు అయిపోయింది మనం చనిపోయి. అలాంటి గొప్ప వ్యక్తిని దళిత బహుజనుల కోసం, పీడిత తాడిత ప్రజల కోసం, మరి ముఖ్యంగా స్త్రీల విముక్తి కోసం, స్త్రీల విముక్తి దాత, ఎన్నో త్యాగాలు చేసి కుటుంబాన్ని పరిత్యజించి మరి కుటుంబ విషయంలో కూడా పట్టించుకోకుండా మరి ప్రజల కోసం, బలహీన వర్గాల ప్రజల కోసం సేవ చేసినటువంటి మహనీయుడు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మా జేబీఎం ఫెడరేషన్ ఆఫీసులో మా జేబీఎం సభ్యుల సమక్షంలో అందరం కలిసి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఒకప్పుడు మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రధాని అంబేద్కర్ని పిలిచి, ఏమండి అంబేద్కర్ గారు గాంధీ గారిని వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ఇంకా అందరిని వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, అసలు మీకు ఏం కావాలని అడిగితే 180% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా సోదరులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా జాతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ కోసం, వీళ్ళ విముక్తి కోసం నేను ఏమైనా చేయాలని నా తపన. అందుకనే కానీ నేను అందరితో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరు నాకు సహకరించట్లేదు, మీరైనా సహకరించి స్వాతంత్ర రంగాన్ని మాకు పెట్టండి అని చెప్పేసి అన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. నందివెలుగు ప్రాంతంలో తుఫాన్ కారణంగా నేల కొరిగిన పంట పొలాలను మరియు తడిచిన ధాన్యం, నీట మునిగిన వరి వదలను డాక్టర్ చందు సాంబశివుడు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొన్న 4, 5వ తారీఖు, ఈరోజు కూడా 6వ తారీఖు కూడా వచ్చినటువంటి ఈ మిచాంగ్ తుఫాను వల్ల మన తెనాలి ప్రాంతం మొత్తం, ఒక రకంగా చెప్పాలి తెనాలి డివిజన్ మొత్తం విపరీతమైనటువంటి వర్షం, గాలితో పంటలు విపరీతంగా నష్టపోయాయి. మనకందరికీ తెలుసు ఈ ప్రాంతంలో వరేసాం, అంతా చేసుకునేది ఇప్పుడు వరే. ఈ వరి కరెక్ట్గా నోటికాడికి ఇక మాసులు చేసే టైంలో ఈ వర్షం రావటం వల్ల ఇక చూడండి ఈ శాలలో నీళ్ళంతా కూడా నిలిచిపోయినాయి. కంకులన్నీ తడిసిపోతాయి, కొయ్యటానికి ఇంకా చాలా లేట్ అవుతుంది. మొలకొస్తుంది, ఒకటి మొలక రావటం, రెండోది రాలిపోవటం, మూడోది నూకైపోతుంది, నాలుగోది రంగు మారుతుంది. దీనివల్ల ముందు దిగుబడి తగ్గటం ఒక ఎత్తు అయితే, తర్వాత బ్రోకర్లు, మిల్లర్సు కొనే దాంట్లో సగానికి సగం కోత పెట్టి, ఇప్పుడు సపోజ్ 1500 ఉందనుకోండి, వాళ్ళు 1000 రూపాయలు కొంటే గొప్ప. దీనివల్ల రైతుకు కానీ, కౌలు రైతుకు కానీ 30,000 కౌలు ఇచ్చి ఇంకో 30,000 పెట్టుబడి పెట్టి మామూలుగా అయితే 35 బస్తాలు అయ్యేటువంటి పంట ఇప్పుడు 30-25 బస్తాలు చేతికి వస్తే గొప్ప. అది కూడా చాలా రేటు తగ్గిపోతాం. ముందు ఈ నీరు పోయే మార్గం చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ కట్టేశారు, ఇంకా ఇప్పుడు మొత్తం నీళ్ళు పోయేదాకా కాలువలు వదలకూడదు. నెంబర్ 2, రెండోది ఈ డ్రైన్స్, ఇంతకుముందు అంతా తుమ్ములన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఎక్కడైతే తుమ్ములు బ్లాక్ అయినాయో
ఆ మురుగ్గాల్లోకి వెళ్ళేటట్టుగా అడ్డాలన్నీ తీపించాలి. పెద్ద కాలువ అయితే క్రెయిన్లో, చిన్న కాలువలో అయితే మనుషులను పంపించి అధికారులు సత్వరం ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు రావట్లే. అప్పుడు డబ్బులు అధికారులు ఎలా రిలీజ్ చేస్తారు, డ్రైనేజ్ వాళ్ళ చేత రిలీజ్ చేస్తారో, సబ్ కలెక్టర్ రిలీజ్ చేస్తారో తొందరగా చేసి అవన్నీ అడ్డాలు తీసేసి ముందు నీళ్లు పోవటం తక్షణ కర్తవ్యం. వెంటనే డబ్బులు రిలీజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నేను ఒక 5 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మావి కూడా మొత్తం మునిగిపోయినాయి. అయితే అందరూ వచ్చి చూసి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను. చేలన్నీ మన తుఫానికి బాగా మునిగిపోయినాయండి. చేలన్నీ మొత్తం నీరు మొక్కేసిపోతుందండి. మొక్క చేరు నీరు పోయిన తర్వాత ఒడ్డుకునే మార్గంగా చూపించాలండి మీరు. మా గవర్నమెంట్ వారికి మమ్మల్ని దయించి. ఇప్పుడు ఒక చిన్న విరామం.